ఫస్ట్ మీది ఫుల్ వైరల్ అయిన వీడియో? ఫుల్ వైరల్ అంటే నేను వినాయక చవితి కదా, అది నాకు ఒక్క బ్యాడ్ హ్యాబిట్ ఉంది. శవం ముందర డ్రమ్స్ కొట్టి కూడా నా బాడీ ఊగిపోతుంటది అనమాట డాన్స్. అలా మా ఇంటి దగ్గర వినాయకుడు పెట్టారు. అప్పుడు డీజే డాన్స్ లు అవి పెట్టినారు. వాళ్ళు వేస్తుంటే నాకు కాలు ఊరుకుండా నేను కూడా పోయి ఎగిరిన సుమారుగా. సో నేను నడుచుకుంటా పోయినా డీజే పెట్టినారు, నేను డాన్స్ చేసినా డీజే పెట్టినారు, వాళ్ళు కుర్చీలాట ఆడుతున్నా దానికి డీజేలు. అట్లా దాన్ని నేను వీడియోలు తీయలేదు, నేను అసలు అప్పుడు వీడియో కూడా గుర్తులేదు నాకు. ఆ పక్కన వాళ్ళందరూ వీడియో చూసి వాళ్ళే అప్లోడ్ చేసేసినారు నాకు. సో అది బాగా వైరల్ అయింది. అలా దాని తగ్గట్టు బ్యాడ్ కామెంట్స్ కూడా అట్లే వస్తుంటాయి. అవి చూసినప్పుడల్లా వద్దనుకుంటాం, ఫాలోవర్స్ చూసినప్పుడల్లా కావాలనుకుంటాం. వద్దు కావాలి, వద్దు కావాలి, రెండింటి మధ్యలో నడుస్తా ఉంటది. ఇదే బెటర్, ఫాలోవర్స్ ఎక్కువ అని ఇంకా ఫాలోవర్స్. మళ్ళీ ఒక్కొక్కసారి సడన్ గా వద్దని ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసిన, అది పోలా చేసిన ఒకసారి. చాలా మంది మామూలుగా సెల్ పైన దగ్గరికి వెళ్ళి డిలీట్ చేయమంటే, తిక్కన మీకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఎందుకు చేస్తారంటే, ఏదైతే అది ఉందని తీసేయండి అని చెప్పిన. వాళ్ళు కూడా తీసేసినట్టు యాక్టింగ్ చేసినారు కానీ అది పోలే. కామెంట్స్ ఆఫ్ చేస్తే సరిపోతుంది కదా. ఏమో అంటే ఇంకా నాకు విరక్తి కలిగింది దాని మీద. అయినా కూడా మనం అనుకుంటాం కదా, ఫస్ట్ మనల్ని ఎవరు పట్టించుకోలేదంటే మనం 10 మందిలోకి రాలేదని అర్థం. మనల్ని ప్రతి ఒక్కరు వేలెత్తి చూపిస్తున్నారంటే మనం పైకి ఎదుగుతున్నామని అర్థం. నాకు అది బాగా అర్థమైంది. అందుకని ఈ మధ్య వదిలేసిన, ఏమన్నా చేసుకోరు, నా పని నాది అని. మీ ఫేవరెట్ హీరో ఎవరు? చిరంజీవి, పవన్ కళ్యాణ్. ఇంకా పేరు చెప్పలేదా అని ఆలోచిస్తుంది. ఫస్ట్ పవన్ కళ్యాణే, కానీ పవన్ కళ్యాణ్ కంటే ముందు రీజన్ చిరంజీవి కాబట్టి చిరంజీవి పేరు చెప్పా. ఓకే, పవన్ కళ్యాణ్ గారికి ఒక డైలాగ్ చెప్పండి. రొటీన్ డైలాగ్ గానీ రివర్స్ లో చెప్తారు. మీ డైలాగ్ చెప్పండి. సినిమాలు సింగిల్ వస్తాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడు గుంపులుగానే వస్తారు. పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అంతే. ఆయన సినిమాలు కూడా నేను పెద్దగా చూడను కానీ జస్ట్ ఆయన అంటే ఇష్టం అంతే. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతనే నాకు ఇష్టం కలిగింది. అంటే నాకు పవన్ కళ్యాణ్ అంటే 3 పిల్లలు అవి నేను కూడా అనుకుంటుంటే, ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చి ఆయన అందరిలో తిరిగి చేయడం, అందరితో మాట్లాడి తెలుసుకోవడం చూశాను, అప్పటి నుంచి ఆయన అంటే ఇష్టం. మిగతా హీరోలందరూ పైకి వెళ్ళిపోయినారు, ఆయన ఒక్కరు నిలబడిపోయినాడు అనమాట. అలా అంటే వాళ్ళ గురించి మైండ్ లో ఉంటారు అనమాట. ఒక్క పవన్ కళ్యాణ్ నాకు హీరో, ఇప్పుడు మిగతా వాళ్ళందరూ అనిపించరు అనమాట. ఆ మైండ్ సెట్, ఒక్కరిని హీరో అంటే ఆయనే హీరో, మిగతా వాళ్ళందరూ అనవసరం అట్లా. ఓకే, ఫ్యూచర్ లో ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? ఈ వీడియోలతో చంపాలనుకుంటున్నారా ఇంకా జనాన్ని? వాళ్ళు చచ్చిపోవాలనుకుంటే నేనేం చేయలేను. వాళ్ళు చచ్చిపోవాలని ఫాలో కొడుతున్నారు, రోజు చూస్తున్నారు. అది మన చేతుల్లో లేదు. వాళ్ళకే వాళ్ళు వద్దనుకొని నన్ను బ్లాక్ చేయాలి తప్ప మనం అయితే ఏం చేయలేం. మన పాపాలు పెరుగుతూనే ఉంటాయి, రోజుకు 1-2. అయ్యో, అసలు రోజుకి ఎన్ని వీడియోస్ చేస్తుంటారు? వారానికి ఒకటి చేస్తారా? వారానికి ఒకటి? ఓకే. ఒక్కో రోజు బాగుంది అనుకో, 3, ఒకటే రోజు 5-6 చేస్తా. ఒకటే రోజు 5-6 వదులుతా. లేదనుకో నెలలో 1 చేసి వదులుతా. ఎట్టా వదిలినా వాళ్ళు పెరుగుతూనే ఉంటారు. నాకు అర్థం అయిపోయింది, వాళ్ళు నన్ను వదలరు, నేను వాళ్ళని వదలను. ఇదైతే పక్కా. ఓకే, అడుగుతున్నానని ఏమో అనుకోవద్దు. కొంతమంది మీ ఫొటోస్ మార్ఫింగ్ కూడా చేసి మిమ్మల్ని పంపించడం, బెదిరించడం జరిగింది, నిజమేనా? అవును, నేను కూడా చాట్ చేసాను వాళ్ళతో. యాక్చువల్లీ వాళ్ళు నా ఫోటో పెట్టి వాళ్ళ వాట్సాప్ కాల్ నెంబర్ పెట్టేసి అమౌంట్ పంపితే న్యూడ్ వీడియోస్ అని పెట్టారనమాట. నాకు న్యూడ్ వీడియోస్ అంటే ఫస్ట్ అర్థం కాలేదు, ఫస్ట్ తెలియదు దాని మీనింగ్. నేను వాళ్ళకు మెసేజ్ చేశా. నేను మెసేజ్ చేస్తుంటే వాళ్ళు నన్నే బెదిరిస్తున్నారు అవతలలో. ఏమని బెదిరించారు? నేను పోలీస్ కంప్లైంట్ ఇద్దా అంటే, ఇచ్చుకోపో ఎవడే నన్ను బిక్కలిడు అని పెట్టారు అని పెట్టారు. వీళ్ళు ఇంత తాగరని చెప్పి కొంచెం నేను కూడా ఇన్స్టాలో మళ్ళీ వీడియోలు స్టాప్ చేసి తిట్టే అందరినీ. తిట్టి ఇలా పెడుతున్నారు అని చెప్పి అన్నా. అయినా కూడా ఇంకా ఎక్కువైపోతున్నారు. నాకు తెలిసిన వాళ్ళు, మా బంధువులు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నాకు అది వాట్సాప్ లో పెడుతున్నారు. చూడు నీ ఫోటో పెట్టి ఎట్లా పెడుతున్నారు, నెంబర్ ఇస్తున్నారు, వీడియో కాల్స్, న్యూడ్ వీడియో కాల్స్ అని చెప్పి నెంబర్, వాట్సాప్ నెంబర్ కూడా పెడుతున్నారు. అమౌంట్ కొట్టించుకుంటున్నారంట దాంట్లోకి. కానీ నేను, కొంతమంది ఏమో కంప్లైంట్ అంటారు, ఇంకొంతమంది ఏమంటారంటే ఇంకా సోషల్ మీడియాలోకి పోతే ఇలాంటివన్నీ పట్టించుకోకూడదు, ఇవన్నీ కామన్ అన్నారు. సో వాళ్ళు ఒకవేళ వీడియో కాల్ చేసినా అక్కడ ఉండేది నేను కాదు కదా, నాకెందుకు అని చెప్పి వదిలేసిన. ఏమన్నా పెట్టుకొని లేని వదిలేసారు, వదిలేసిన. అట్లా పెట్టుకుంటారు, పెట్టుకొని వాళ్ళు నిజంగా డబ్బులు కొట్టి చేసుకున్నా కూడా అక్కడ నేను ఉండను కదా, నా నెంబర్ కాదు కదా, నాకెందుకు నొప్పి, అంతే. ఈజీగా ఎక్కువ మైండ్ కి తీసుకొని నేను వదిలేసేయడం అక్కడికక్కడ.
తీసుకొని బాధపడేదానికంటే వదిలేసి ప్రశాంతంగా ఉండడం బెటర్. మీ చిరునవ్వుకి ఇదే నా సీక్రెట్ మొత్తం. ఇదే ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి ఏడ్చుకుంటూ కూర్చుంటే ఎవరు మన దగ్గరికి రారు. కాబట్టి మన పనులు మనవి, బయట నవ్వుతూనే ఉండాలి. ఏడ్చినాం అనుకోగా ఏడ్పించడానికే ట్రై చేస్తారు. నవ్వినాం అనుకో దీనికి ఎన్ని వచ్చినా ఇది నవ్వుతున్నట్టు దీని జోలికి పోయి దాని బదులు ఊరుకుండదు మీరు అనుకుని వాళ్ళు వదిలేస్తారు. ఇప్పుడు ఆడపిల్ల ఎక్కువ నవ్వినా సరే ఎంతసేపు నవ్వుతూ ఉంటది అది ఇది అని అంటుంటారు కదా, వాళ్ళకి ఏం నవ్వినా అంటారు, ఏడ్చినా అంటారు. మన పని మనది. ఏడిస్తే దరిద్రం నువ్వు ఏడవడం వల్ల అంటారు, నవ్వితే ఎంతసేపు నవ్వుతూ ఉంటది అది ఇది అని మాటలు అంటారు. ఇప్పుడు నేనే ఉన్నా మా ఇంట్లో ఎక్కువ ఏడ్చినా అనుకో మా అమ్మ ఇంటికి దరిద్రం అమ్మ ఏడవద్దు అంటది. నవ్వినా అనుకో ఆడపిల్లకి అంత నవ్వు అవసరమా అని అంటారు. ఏం చేసినా తప్పే, వాళ్ళు తప్పనాలని మనం చేయకుండా ఉన్నాం కదా, రెండు చేస్తాం. ఏది నేను సీరియస్ గా తీసుకోను, ఆ కొద్దిసేపే, మళ్ళీ వెంట యథావిధి తదాతది అంతే. మన పది మనది, లోకం లోకం, మనం మనం. ఎప్పుడైనా గట్టిగా ఏడ్చిన రోజు ఉందా? గట్టిగా అరుస్తా, నేను ఏడుస్తాను, అందరి మీద అరుస్తా. అరవడం కాదు ఏడవడం. ఒంటరిగా ఏడుస్తా, శబ్దం రానియను. పక్కన నా ఏడుపు చూడకూడదు, నా నవ్వు చూడాలంటే నాకు నచ్చదు. నా ఏడుపు చూడాలంటే సొంత నా మనసు ఉండాలి, నా భర్త ఉండాలి, మిగతా వాళ్ళు చూడకూడదు అంతే. ఏడ్చారు అది ఇంకా ఆయన ఎవరు చూడకూడదు అంతే. ఏడుపు 10 మందిలో ఏడుస్తే చులకన అవుతాం. ఏడుపు అనేది ఎవరి దగ్గర రాకూడదు. ఆ ఎమోషన్ ఒక్కరి దగ్గరనే చూపించగలం. ఒకటి అమ్మ, 2 భర్త, ఈ 2 తప్ప వేరే వాళ్ళ దగ్గర కష్టం. అమ్మని కూడా మీరే చూసుకుంటారా? నా దగ్గర ఉంది. అంటే ఇప్పుడు నేను పాపనే కాబట్టి నాకు, నేను ఎప్పుడు పడితే ఇప్పుడు వెళ్తుంటా వస్తుంటా, పాపకు చూసుకోవాలి స్కూల్ కందు. నాకు 1 year బ్యాక్ అయితే నాకు నైట్ డ్యూటీకి వెళ్తా, మార్నింగ్ 6కే ఇంటికి వచ్చేసి 7 కల్లా పాపను రెడీ చేసి స్కూల్ వ్యాన్ ఎక్కించి మళ్ళీ 7:30కి డ్యూటీకి పోయి ఆడ కేసులు చూసుకొని 10కి ఇంటికి వచ్చి మళ్ళీ షాప్కి పోయి షాప్ క్లీన్ చేసుకొని షాప్ లో చూసుకొని మళ్ళీ మధ్యాహ్నం కేసులు వచ్చి హాస్పిటల్కి పోయి మళ్ళీ షాప్కి పోయి ఇంటికి పోయి వంట చేసుకొని మళ్ళీ ఆమెను పోయి పిలుచుకొచ్చుకొని పిల్లను ఈ తతంగం చేసేసరికి మంచంలో పడిపోతున్నా తొందరగా. ఇదంతా కాదని చెప్పి అమ్మని తెచ్చుకొని పెట్టుకున్నా, అమ్మతో పాటు అప్పులో కూడా తెచ్చుకొని పెట్టుకున్నా అంతే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.